ఇది మనం రాయన్పల్లి ప్రాజెక్టుకు కింది భాగాన ఉన్నాం. రాయన్పల్లి ప్రాజెక్టు ఒక 2000 ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే ఇక దోణె కట్టింది. అంటే ఇది పంపింగ్ ఛానల్. ఇది ఈ కాలువకు టచ్ కాకుండా అక్కడ నుండి వచ్చే నీళ్లను, ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే నీళ్లను ఈ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు పంపింగ్ చేసే ఛానల్ ఈ దోణె. ఈ దోణె అంటే ఇదే ఇక్కడ పడిపోయి ఉన్నది. ఇది ఈ దిమ్మెల మీద ఈ దోణె ఉంటుండే. ఈ దిమ్మెలు కొట్టుకపోయిన 8 దిమ్మెలు ఉంటుండే. 8 దిమ్మెలు కొట్టుకపోయినాయి. ఇట్లాంటి దిమ్మెలు ఈ పిల్లర్లు కొట్టుకపోయినాయి. అదేవిధంగా ఈ దోణె కూడా కొట్టుకపోయింది. ఇప్పుడు కొట్టుకపోవడం వల్ల అక్కడ నుండి ఇక్కడికి ఛానల్ అనేది లేకపోవడం వల్ల నీళ్లు ఈ 2000 ఎకరాలకు రాదు. 7 గ్రామాలకు సంబంధించి 2000 ఎకరాల పొలాలకు నీటి సౌకర్యం కలిగించే వసతి పోయింది ఇప్పుడు. కాబట్టి ఆ 2000 ఎకరాలకు నీళ్ళను అందించాలి ఈ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా. అంటే కంపల్సరీ దోణె అనేది ఉండాలి. ఈ దోణె కొట్టుకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్న రైతులందరికీ ఇబ్బంది వచ్చింది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఈ దోణెను పునరుద్ధరించాలి. అక్కడి నుండి ఇక్కడ వరకు ఈ ఛానల్ ఏదైతే వాటర్ అందించే ఛానల్ ఉన్నదో ఆ ఛానల్ యుద్ధ ప్రాతిపదిక మీద కన్స్ట్రక్షన్ చేస్తేనే మనము ఈ రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వగలుగుతాం. కాబట్టి మరి ఇంత విపత్తు వచ్చి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకుంటేనే వాళ్ళకు నీళ్ళు ఇస్తేనే వాళ్ళు పంటలు పండించుకోగలుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉండి కూడా మనము చూసుకుంటూ ఉండాలి తప్ప పంటలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ దోణె లేకపోతే ఉండదు. కాబట్టి వెంటనే దీన్ని మరి ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి ఈ దోణెను వెంటనే కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.